నమస్కారం. రోజున గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు పోటీ చేయడం మనందరికీ తెలిసిన విషయం. అట్లానే అన్ని పార్టీల వారు కూడా ఏదైతే విజ్ఞులుగా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ గా ఉండి, ఉద్యోగస్తులుగా ఉండి, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి రాజేంద్రప్రసాద్ గారు గెలిస్తేనే కొంతవరకు ఈ శాసన మండలిలో మన తరఫున వాణి వినిపించడానికి కానివ్వండి, ఏదైనా సమస్య పరిష్కారం కోసం శాసన మండలిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే సమస్య పరిష్కారానికి కృషి చేయగలుగుతారు రాజేంద్రప్రసాద్ గారని అందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు శాసన మండలి అంటే చాలా గొప్ప వ్యక్తులు, మేధావులు, సొసైటీలో మంచి పేరున్నటువంటి వ్యక్తుల్ని శాసన మండలికి ఎన్నుకోవడం చూసాం మనం. ఉదాహరణకి రోషి గారు, యనమల రామకృష్ణ గారు తదితర పెద్దలందరూ చూసాం మనం. కానీ గత 5 సంవత్సరాలు కనుక చూసుకుంటే మనం శాసన మండలి అపహాస్యం చేసే విధంగా, శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి షరీఫ్ గారిని కులం పేరుతో, మతం పేరుతో కించపరిచే విధంగా అటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్సీలుగా చేసి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాతావరణాన్ని, శాసన మండలి యొక్క వాతావరణాన్ని కలుషితం చేయడం జరిగింది. కాబట్టి అట్లా కాకుండా మరలా ఈ ఉమ్మడి పార్టీలు తీసుకున్నటువంటి అభ్యర్థులు ఈ రోజు మనం గమనించాలి. ఏదైతే ప్రజలపై మంచి విశ్వాసం ఉంటుందో, ప్రజా సమస్యలపై అవగాహన ఉంటుందో అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకొని ఈ రోజున ఎన్నికలు పంపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలి. ఇక్కడ శాసన మండలి అంటే ఊరికినే బిల్లులు పాస్ చేసినటువంటి మండలి కాదు. ప్రజా సమస్యలపై, ప్రజలపై ఒక నమ్మకం పెట్టుకునేటువంటి, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై ఒక నమ్మకం ఉండేటువంటి, ప్రజా సమస్యలపై పోరాడగలిగేటువంటి నాయకులు కూడా ఉండాలని ఈ రోజున ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ఎన్నికల్లో నిల్చోబెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో మరలా శాసన మండలి ప్రక్షాళన జరిగి ఉమ్మడి అభ్యర్థులను గెలిస్తేనే ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలకు కూడా మంచి పేరు వస్తుంది, ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతుగా మీరందరూ కూడా ఓటేసి రాజేంద్రప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు.